హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే పాజిటివిటీ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. డీప్ డార్క్ ఫీలింగ్స్‌లో ఆల్మోస్ట్ నెగటివిటీనే ఎక్కువ వస్తుంది. సో, మీ పర్సన్‌లో ఉన్న నెగెటివ్ సైడ్ మీరేమన్నా చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. ఇది నేను ముందే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఎందుకు అంటే సో, నెగటివిటీ తీసుకోగలను. నాకు నెగెటివ్ సైడ్ కూడా మా పర్సన్‌లో ఏముందో నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ రీడింగ్ చూడండి. ఓకే. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం చూస్తున్నారో ఈ రీడింగ్ ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను మీ పర్సన్ విషయంలో. తర్వాత మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటనేది నేను చూస్తాను. సో ఎవరో అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో కొత్తగా ఏమైనా ట్రై చేయండి అని. దానికోసమే ఇట్లాంటి రీడింగ్ ఒకటి తీసుకొచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎనర్జీస్ ఏంటి చూద్దాం. సో నేను ఇంక ఇక్కడ చెప్పలేను కూడా. రీడింగ్ పాజిటివ్గా వస్తే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి అని. బికాజ్ ఇది నెగిటివ్ రీడింగ్ కాబట్టి ఎవరు క్లైమ్ చేసుకోవాలని కూడా అనుకోరు. సో చూద్దాము మీ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ కప్స్. సో మీ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే మీరు లవ్ చేయడమే మిస్టేక్ ఏమో, ఈ పర్సన్ని ఇష్టపడడమే నేను చేసిన మిస్టేక్ ఏమో, ఈ పర్సన్కి నేను లవ్ చూపించడమే నేను చేసిన తప్పేమో, ఎప్పుడు నేను ప్రేమ ప్రేమ అని ఎవరి వెనకాల పడినా ఆ పర్సన్ విషయంలో నేను మోసపోతూనే ఉన్నాను, నేను నష్టపోతూనే ఉన్నాను అనేది మీ ఫీలింగ్ అనమాట. అసలు ప్రపంచంలోనే ప్రేమే లేదు, ప్రేమ అంతా ఉత్త ఫ్రాడ్, ప్రేమ అంటే ఏమీ లేదు, అది మీ డీప్ డార్క్ ఫీలింగ్. ఎప్పుడు నేను లవ్ చేసినా లవ్ కోరుకున్నా వాళ్ళు ఏదో ఒక రీజన్తో నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. నాకు లైఫ్లో లవ్ అనేదే దొరకదు. నేను ఎప్పుడు ప్రేమ కోరుకున్నా ఆ ప్రేమ నాకు దక్కదు. నేను ఎంత డెడికేటెడ్గా ఉన్నా అది నాకు దక్కదు అనేది మీ ఫీలింగ్ అనమాట. నేను ఎంత లవ్ చూపించినా ఎదుటివాడికి అర్థం కాదు, లేకపోతే నాకు దక్కదు. ఎంత నేను గ్రౌండెడ్గా ఉన్నా, ఎంత డెడికేటెడ్గా ఉన్నా, ఎంత ఆ పర్సన్ విషయంలో డౌన్ టు ఎర్త్ ఉన్నా సరే, నేనెంత తగ్గి వాళ్ళతో ప్రేమగా మాట్లాడినా నా ప్రేమ ఎప్పుడు ఎవరు అర్థం చేసుకోరు. పైగా నేను మంచిగా ఉంటున్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను కదా అని నా దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం నా లైఫ్లోకి లవ్ అని వస్తారు. ఎవ్వరూ ట్రూగా లవ్ చెయ్యట్లేదు, చెయ్యరు. నాకు అసలు నా లైఫ్లో లవ్ అనేది రాసిపెట్టి లేదేమో అనేది మీ ఫీలింగ్ అనమాట. నేను కష్టపడాలి, పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, మనీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళడమే తప్ప నాకెవరు తిరిగి ఇచ్చేవాళ్ళు లేరు అనేది ఇక్కడ మీ ఫీలింగ్. ప్రేమ అని చెప్పి ఎప్పుడు నేను ఆశిస్తానో అప్పుడు అంతా నేను మోసపోతూనే ఉంటాను. నాకు లైఫ్లో లవ్ అనేది నన్నెవరూ ఇష్టపడరు, నన్నెవరూ ప్రేమించరు. నేను ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా
నేను కోరుకునేంత జెన్యూనిటీ ఎదుటి పర్సన్‌లో ఉండదు. నాకే అతి ఆశ ఏమో, నేను చేసిందే తప్పేమో, అవతల వాళ్ళ విషయంలో ఇంత డెడికేటెడ్‌గా ఉండడం నేను చేసిన మిస్టేక్ ఏమో, అవతల వాళ్ళ మీద అంత ప్రేమ పెంచుకోవడం నేను చేసిన మిస్టేక్ ఏమో, అసలు ఈ లైఫ్‌లోనే ఈ ఈ ఈ ప్రపంచంలోనే ప్రేమ అనేది లేదేమో. అది మీ డీప్ డార్క్ ఫీలింగ్స్. ఇంకా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్. సో ఇక్కడ మీరేంటంటే నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. హీలింగ్ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎప్పుడు చూడు నా దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటారు. వాళ్ళ అవసరం కోసం నన్ను యూజ్ చేసుకుంటారు. వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ప్రతిసారి నేను వాళ్ళ విషయంలో జెన్యూన్‌గా ఉండడము, నా విషయంలో మాత్రం వాళ్ళు ఏదో ఒకటి నా దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తారా? నాతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారా? సో, ఏదో ఒకటి ఆశించి వాళ్ళు నాతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. నా నా నుంచి వాళ్ళకి బెనిఫిట్ అయిపోగానే, నా నుంచి వాళ్ళు ఏం తీసుకోవాలో అదే తీసుకోగానే, వాళ్ళు మళ్ళీ నా లైఫ్‌లో నుంచి దూరం వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ నేనే సఫర్ అవుతున్నాను. ప్రతిసారి నేనే సఫర్ అవుతున్నాను. ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతిసారి లేకపోతే లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంటుంది అని ఆశపడిన ప్రతిసారి నేనే బాధపడుతున్నాను. సో, పాజిటివిటీ కన్నా కూడా మీరు నెగెటివ్‌గా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్లారిటీ, ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్‌లో ఏంటంటే మీరు అప్పుడప్పుడు పాజిటివిటీ కన్నా కూడా నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. లైక్ ఎవరిని ఇంక నా లైఫ్‌లోకి రానివ్వకూడదు. అందరికీ దూరంగా ఉండాలి. ఎవ్వరికీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవ్వరిని అలో చేయకూడదు. మళ్ళీ నన్ను నేను నార్మల్ చేసుకోవడానికో, నన్ను నేను సెట్ చేసుకోవడానికో నాకు ఒక జీవితకాలం సరిపోతుంది. ఇది మీ థాట్స్. పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, చూడండి నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. డెవిల్ ఎనర్జీ. మీకు లవ్ కావాలి, రొమాన్స్ కావాలి ఆర్ సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఏమీ జరగట్లేదు. మీరు ఏ పర్సన్ నుంచి లవ్ కానీ, రొమాన్స్ కానీ, రిలేషన్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి మీకు దూరం వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. ప్రేమ లేకుండానే ప్రేమ ఉంది అని అబద్ధం చెప్పారు. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు నా ఫీలింగ్స్‌తో, నా ఎమోషన్స్‌తో ఆడేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్. ప్రతిసారి నేనే స్ట్రక్ అవ్వాలి. నేనే మోసపోవాలి. నేనే ఇలా ఉండిపోవాలి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతిసారి నేను మోసపోవాలి అనేదానికి లవ్ కాదు, లేకపోతే ఫ్రెండ్‌షిప్ కానీ, నేను ఎప్పుడు జెన్యూన్‌గా ఉన్నా కూడా నేను జెన్యూన్‌గా ఉన్నా కూడా నా వైపు నుంచి ఎంత నేను కరెక్ట్‌గా ఉన్నా కూడా వాళ్ళు నా లైఫ్‌లోకి వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు నెగెటివ్‌గానే నా నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసొస్తారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఫుల్‌ఫిల్ అయిపోగానే వాళ్ళు నా నుంచి దూరం అయిపోతారు. నాకందరూ నెగెటివ్ అయిపోతారు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోగానే నాకే నెగెటివ్ అయిపోతారు. నాకే రివర్స్ అయిపోతారు. నన్నే పట్టించుకోనంత దూరం పెట్టేస్తారు. సో, ఈ ఫీలింగ్స్ ఉంది. స్ట్రక్ సిట్యుయేషన్ ఉంది. ఆలోచిస్తున్నారు. కొన్నిటిని వదిలేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారు. మీలో ఉన్న నెగెటివ్ సైడ్ మీలో ఉన్న నెగెటివ్ సైడ్‌ని కూడా తీయాలనుకుంటున్నారు బయటికి.
స్ట్రక్ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీ డీప్ డార్క్ ఫీలింగ్స్. ఒకవేళ ఇది కనెక్ట్ అయితే కనుక ఇటు సైడ్ మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. చూసుకోండి. మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ చేయండి. ఇంతకన్నా నేనేమి ఎక్కువ అడగట్లేదు. క్లెయిమ్ చేసుకోండి అని కూడా నేను చెప్పలేను. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా మ్యారేజ్ గురించి కానీ లేకపోతే జాబ్ కానీ హెల్త్ కానీ కెరియర్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. టాపిక్ పట్టి రీడింగ్ చూడండి. ఎందుకు ఎప్పుడు నా లైఫే ఎందుకు ఇలా అయిపోతుంది, నేనే ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది, అది మీ క్వశ్చన్. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మూన్ 5 of Pentacles. ఇక్కడ కూడా డెవిల్ ఉందండి. వీళ్ళు కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. సన్, టవర్, ఆల్మోస్ట్ అన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్ ఉన్నాయి. 4 కార్డ్స్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. మూన్, డెవిల్, సన్, టవర్, వరల్డ్. 5 కార్డ్స్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. 7 of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో మీ పర్సన్, మీరు ఆల్వేస్ ఈ పర్సన్ ఎమోషన్స్తో ఆడుకుంటారు. ఈ పర్సన్ ఎమోషన్స్ను కానీ లేకపోతే ఈ పర్సన్ ఫీలింగ్స్తో కానీ ఆడుకుంటారు. ప్రతిసారి ఏదో ఒక కంప్లైంట్స్ పెట్టుకొని నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు. ప్రతిసారి వాళ్ళు చేసిన దాంట్లో మీరు పాజిటివిటీ కన్నా కూడా నెగిటివ్గా ఎక్కువ ఆలోచిస్తారు. ఆ పర్సన్లో ప్రతిసారి వాళ్ళు చేసిన మంచి కన్నా కూడా మీరు నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తారు, నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించింది కానీ, మీతో మంచిగా ఉన్నది కానీ, మీకోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసింది కానీ, మీకోసం చేసింది ఏది మీరు గుర్తుపెట్టుకోరు. మీకోసం ఈ పర్సన్ ఏం చేయలేదు, అది మాత్రమే గుర్తుపెట్టుకొని ఈ పర్సన్ని ఏదో ఒక కంప్లైంట్స్ తీసుకొని ఎవరో ఏదో అన్నది తీసుకొని వచ్చి ఈ పర్సన్ని మీరు ట్రిగర్ చేస్తారు. ఆర్ ఈ పర్సన్ని మీరు బాధ పెడతారు, ఈ పర్సన్ని మీరు హర్ట్ చేస్తారు. మీకు ప్రతిసారి ఎన్నిసార్లు ఈ పర్సన్ ఛాన్సులు ఇచ్చినా అన్నిసార్లు మీరు ఏంటంటే ఈ పర్సన్ని ఎమోషనల్గా ట్రిగర్ చేయడానికే మీరు చూస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్. అమ్మో ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చానంటే మళ్ళీ వచ్చేసి నా మీద అరిచేస్తారు అనేది ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. మూడ్ ఏంటంటే ఎమోషనల్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది. సో
ఈ పర్సన్‌కి నేను ఛాన్స్ ఇచ్చాను అంటే, వీళ్ళు నన్ను ఏడిపించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో, అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. అందుకే ఈ పర్సన్ మీ నుంచి వీలైనంత వరకు దూరంగా ఉంటారు. సో, ఈ పర్సన్ మీకేం చేశారో అది మీరు గుర్తుపెట్టుకోరంట. ఈ రిలేషన్‌షిప్ కోసం ఏం చేశారు, మీకోసం ఏం చేశారు, అదంతా ఏం గుర్తుపెట్టుకోరు. ప్రతిసారి ఏదో ఒక కంప్లెయింట్స్ తీసుకొని, ఏదో ఒక కంప్లెయింట్స్ చెప్పుకుంటూ ఈ పర్సన్‌ని మీరు ట్రిగ్గర్ చేస్తారు. మీరు హర్ట్ చేస్తారు. ఏదో ఒకటి అనడమో, లేకపోతే ఏదో ఒకటి ఇన్సల్ట్ చేయడమో, ఏదో ఒకటి మీ సైడ్ నుంచి మీరు ఈ పర్సన్‌ని ఎగతాళి చేయడమో, సో సంథింగ్ వాళ్ళలో ఉన్న ఎమోషనల్ సైడ్ మీ వల్లే బయటకొస్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో, మీకు ఛాన్స్ ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకంగా మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవడం కన్నా కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునేదే ఎక్కువ ఉంటుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. మూన్ విత్ 5 ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మధ్య మనీ డీలింగ్స్ ఏదో ఉండాలి. ఈ పర్సన్ ఎలా మాట్లాడతారంటే, మీ దగ్గర నుంచి ఏదన్నా మనీ తీసుకోవాలి, ఆర్ ఎల్స్ మీరేదన్నా మనీ ఇవ్వాలి. ఒకవేళ ఈ పర్సన్‌కి మీరేదన్నా మనీ ఇవ్వాలి అంటే కూడా, మీ దగ్గర నుంచి ఈ పర్సన్ ఆల్రెడీ మనీ తీసుకొని ఉండొచ్చు. మీకు మీ పర్సన్‌కి మధ్య మనీ డీలింగ్స్ ఉండుండొచ్చు. ఒకవేళ ఈ పర్సన్ మీ నుంచి మనీ తీసుకోనున్నా, ఈ పర్సన్ మాత్రం మీకు తిరిగి ఇవ్వడానికి రెడీగా లేరు. బికాజ్ తన దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వడానికి. లేదా ఇంకా మీ దగ్గర నుంచే తీసుకోవడానికి ఇంకేదన్నా మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఆ సిచ్యువేషన్ ఉంది, నాకు ఈ సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి పారిపోతుంటారు. మీ నుంచి బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ వస్తాను, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం ఈ పర్సన్ రెడీగానే ఉంటారు. అంటే నా లైఫ్‌లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలా ఉంది, ఇలా ఉంది. సో, సంథింగ్ ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తూ ఉంటారు. అంటే ఈ పర్సన్ మీకు మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అనమాట. కానీ ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీరే రిటర్న్‌లో తనకి మనీ పరంగా కూడా హెల్ప్ చెయ్యాలి అనేది ఈ పర్సన్ ఫీలింగ్. చూడండి 5 ఆఫ్ పెంటికల్స్. మీరు హెల్ప్ అడిగిన ప్రతిసారి ఈ పర్సన్ మీ నుంచి దూరం అయిపోతారు. ఒకవేళ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య మనీ డీలింగ్స్ ఏదన్నా లేకపోయినా కూడా ఫైనాన్షియల్లీ మీరేదన్నా హెల్ప్ కావాలి అన్నప్పుడు కానీ, లేదా మీ నుంచి ఏదన్నా మనీ తీసుకోవడానికి ఈ పర్సన్ రెడీగా ఉంటారు. కానీ తన సైడ్ నుంచి మీకేమన్నా ఇవ్వాలి అంటే మాత్రం తను ఇంకక్కడ అవైలబుల్‌గానే ఉండరు. ఇక్కడ ఒకటండి, ఇక్కడ మీ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ వచ్చేసి మిమ్మల్ని ఎట్లాగైనా సరే వదిలేయాలి. మీ లైఫ్‌లో నుంచి ఈ పర్సన్ వెళ్ళిపోవాలి. ఏదో ఒక రీజన్ చెప్పేసి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాలి. ఆర్ మీకు మీరే ఈ పర్సన్ నాకు వద్దు, ఇట్లాంటి పర్సన్ నాకొద్దు అని మీకు మీరే అనుకునేలాగా ఈ పర్సన్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తేనో, మిమ్మల్ని అవాయిడ్ చేస్తేనో, మిమ్మల్ని హర్ట్ చేస్తేనో, మిమ్మల్ని బాధ పెడితేనో తన లైఫ్‌లో నుంచి మీరు వెళ్ళిపోతారు. అదే ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఈ పర్సన్ కూడా నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ డెవిల్ కార్డ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మీతో ట్రూగా అయితే లవ్ చేయలేదు. వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేశారు. ప్రతిసారి ఈ పర్సన్ నుంచి మీరేదో ఎక్స్‌పెక్ట్ చేసే మీరు ఆ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. తనలో మీరెప్పుడూ పాజిటివిటీ అనేది చూడలేరు. ప్రతిసారి ఏంటంటే తనలో ఉన్న నెగెటివే మీరు చూస్తారు. తను ఎంత మంచి చేసినా కూడా అది మీకు కనిపించదు. తనలో ఉన్న నెగెటివ్ సైడే కనిపిస్తుంది. నెగెటివ్ యాంగిలే కనిపిస్తుంది. నెగెటివ్‌గానే ఆలోచిస్తారు తన విషయంలో. అండ్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి మీ విషయంలో, మీతో ఉన్న రిలేషన్‌షిప్ విషయంలో ఇక్కడ ఈ పర్సన్ డీప్ డార్క్ ఫీలింగ్స్ కాబట్టి, నెగెటివ్ చెప్పాలి కాబట్టి
మీకు వినటానికి ఇంట్రెస్ట్ ఉంటే వినండి. లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఈ ఒక్క వీడియో వరకు. ఎందుకు అంటే ఈ పర్సన్ మీతో లైక్ ఫిజికల్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేసి ఈ రిలేషన్‌లోకి ఈ పర్సన్ వచ్చి ఉండొచ్చు. డెవిల్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అండ్ చాలా నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తున్నారు. మీరెట్లా ఈ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారో ఈ పర్సన్ కూడా మీ విషయంలో అంతే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఆల్వేస్ మీరు తనని ట్రిగ్గర్ చేయడానికి, తనకి కోపం తెప్పించడానికే మీరు రెడీగా ఉంటారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. తనకి కోపం తెప్పించడానికో, తనని హర్ట్ చేయడానికో, తనని బాధ పెట్టడానికో, లేకపోతే తనని హ్యాపీగా ఉండనివ్వరు మీరు. అది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇక్కడ సన్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ మీ విషయంలో అంత ఏమీ ఎంతూజియాజంగా లేరు. అంతేమీ ఎక్సైటెడ్‌గా లేరు. లైక్ మీతో మాట్లాడాలని కానీ, అబ్బా! ఇప్పుడు ఈ పర్సన్ ఫోన్ చేశారా? ఇప్పుడు నేను మాట్లాడాల్సొస్తుందా? ఎందుకంటే ఈ పర్సన్‌లో ఆ ఎక్సైట్‌మెంట్ లేదు. లైక్ మీరు ఈ పర్సన్‌ని కావాలని కోరుకుంటున్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని అంతగా కావాలని ఏమీ కోరుకోవట్లేదు. మీ నుంచి దూరం గానీ, మీ నుంచి సెపరేషన్ గానీ కోరుకుంటున్నారు. బికాజ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కానీ, వాళ్ళ ఫ్రీడమ్ కానీ వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మేబీ చూడండి, డెవిల్ మీ ఇద్దరిలోనూ ఉన్నారు. అంటే మీ ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చాలా నెగెటివ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ నా లైఫ్‌లోకి వచ్చింది సమ్ బెనిఫిట్స్ కోసమేనేమో అని మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్ కూడా మీరు తన లైఫ్‌లోకి వచ్చింది తన నుంచి ఏదో సమ్ బెనిఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేసి లైక్ ఫైనాన్షియల్లీ కానీ, లేకపోతే ఫిజికల్లీ కానీ, లేకపోతే రొమాంటికల్లీ కానీ ఏదో బెనిఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే మీరు తన లైఫ్‌లోకి వచ్చారు అనేది ఇక్కడ వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎక్సైటెడ్‌గా లేరు. ఇప్పుడు వీళ్ళు కాల్ చేశారా? అమ్మో! ఇప్పుడు నేను మాట్లాడాలా? మాట్లాడితే మళ్ళీ ఇంకేం మాట్లాడతారో? మాట్లాడితే నేను ఇంకా ఏమి సంజాయిషీ తెచ్చుకోవాలో? మాట్లాడితే నేను ఇంకేం సారీలు చెప్పాలో? అది ఆలోచిస్తున్నారు. నన్ను హ్యాపీగా ఉండనివ్వకుండా ఉండడానికే వీళ్ళిప్పుడు నాకు ఫోన్ చేశారు. నా హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయడానికే వీళ్ళిప్పుడు మెసేజ్ చేశారు. ఇంకా 1 బై 1 అట్లా మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఇంక 1 బై 1 అట్లా కాల్స్ చేస్తూనే ఉంటారు. అట్లా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నెగెటివ్ సైడ్ చూస్తున్నారు. టవర్ కార్డ్ వీళ్ళ లైఫ్‌లో అండి ప్రతిసారి హ్యాపీనెస్ కోరుకుంటారు. కానీ వీళ్ళెవరికీ హ్యాపీనెస్ ఇవ్వలేరు. ఎవరి విషయంలోనూ స్టాండ్ తీసుకోలేరు. అది మీ విషయంలోనే కాదు, ఆ పర్సన్ వేరే ఇంకెవరి విషయంలో కూడా ఈ పర్సన్ స్టాండ్ తీసుకోలేరు. వీళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసమే ఇక్కడ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ బెనిఫిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేయరు. ఏస్ ఆఫ్ వాండ్స్ కావాలని ఈ పర్సన్ దూరం పెడతారు. టవర్ కార్డ్ ఏంటి? ఈ పర్సన్ మీ విషయంలోనే కాదు, లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా ఉన్నప్పుడు, వాళ్ళకి సంతోషంగా ఉన్నప్పుడు సో వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి హ్యాపీనెస్ అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది అక్కడి నుంచి ఏదైనా స్ట్రగుల్స్ అనేది వచ్చేసింది అంటే అక్కడి నుంచి ఈ పర్సన్ సైలెంట్‌గా పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకులే రిస్క్ అనవసరంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను దాని రెస్పాన్సిబిలిటీ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. అవసరమా నాకు ఇదంతా అని చెప్పేసి ఈ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ టవర్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఫైనాన్షియల్లీ లాస్ కానీ, మీరే కావాలని ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారని కానీ, మీకే ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు అని కానీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్ మీకు మీరు వెళ్ళే ఈ పర్సన్‌తో మాట్లాడాలి. మీకు మీరు వెళ్ళి ఈ పర్సన్‌కి సారీ చెప్పాలి. మీకు మీరు ఏదన్నా చెయ్యాలి తప్ప తనేమీ చేయలేరు. బికాజ్ ఇదంతా ఈ రిలేషన్‌షిప్ బ్రేకప్ అంతా కూడా అది మీ వల్లే జరిగింది. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అది మీ వల్లే జరిగింది.
ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టుకొని తనతో మీరు బ్రేకప్ చేసుకోవడం, మళ్ళీ ఏదో ఒక విధంగా వాళ్ళతో ప్యాచప్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం మీకు అదొక అలవాటయిపోయింది. ఆన్ అండ్ ఆఫ్ చేయడం గానీ, గొడవ పెట్టుకొని దూరం అవ్వడము, మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్పి మళ్ళీ నా లైఫ్‌లోకి రావడం వీళ్ళకి అలవాటయిపోయింది అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే వస్తారులే మళ్ళీ నా లైఫ్‌లోకి. నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళే వస్తారు. వాళ్ళే మాట్లాడతారు. ఎందుకంటే ఈ పర్సన్ మీకంత లీనియన్స్ ఇచ్చేసారు. ఆహ్, అంత స్వీట్‌గా మాట్లాడి, అంత టైమ్ ఇచ్చి, అంత ఇదిచ్చి ఇప్పుడు మీ పర్సన్ మీకు అట్లాంటిది చూపించారు కాబట్టి ఇప్పుడు తను లేకపోతే మీరు ఉండలేరు. తప్పకుండా మీరు తన దగ్గరికి వస్తారు. ఆన్ అండ్ ఆఫ్ మీరే చేస్తారు. తనని అర్థం చేసుకోకుండా మీరే ఆన్ అండ్ ఆఫ్ చేస్తారు. 4 రోజులు మాట్లాడరు. మళ్ళీ 4 రోజులొచ్చి మాట్లాడతారు. బ్రేకప్ అని చెప్పి భయపెడుతూ ఉంటారు. లేకపోతే బ్రేకప్ అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. నాకు నువ్వొద్దు, నీతో రిలేషన్‌షిప్ బ్రేకప్ చేసుకుంటానని అంటారు. మళ్ళీ మీరే ఎళ్లి మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేక. బికాజ్ వాళ్ళంటే మీకు చాలా ఇష్టం ఉంది. ఎట్లాగైనా సరే మీరు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేరు. ఇవాళ బ్రేకప్ చెప్తారు. ఇంకో వారం ఆగితేనో, ఇంకో 4 రోజులు ఆగితేనో మీరు వెళ్లి వాళ్ళతో మాట్లాడతారు. మీరే సారీ చెప్తారు. మీరే అన్ని ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుంటారు. అది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే సో మీ దగ్గర నుంచి సమ్ బెనిఫిట్స్ కోసమే ఈ పర్సన్ మీతో ఉంటున్నారు. మీరంటే అట్రాక్షన్‌తోనే ఈ పర్సన్ మీతో ఉన్నారు. అది ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావచ్చు, ఇంకేదైనా బెనిఫిట్స్ కావచ్చు. ఈ పర్సన్ ఏంటంటే బెనిఫిట్స్ కోసమే మీతో ఉంటే వాళ్ళకేదో లాభం ఉంటుంది అని అనిపించింది కాబట్టే ఈ పర్సన్ ఇంకా మీతో ఉంటున్నారు. ద వరల్డ్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఈ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎంత ఈ పర్సన్‌లో ఉన్న నెగెటివ్ సైడ్ చూసినా కూడా మీరు వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళతోనే మీరు ఇంకా కావాలి, ఇంకా ప్యాచప్ చేసుకోవాలి, ఇంకా మాట్లాడాలి అని మీరు వాళ్ళని కంపెల్ చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంత ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటూ, తన ప్రపంచంలో తను బతుకుతూ, తన హ్యాపీనెస్ ఏదో తను చూసుకుంటూ, తన బౌండరీస్‌లో తను ఉన్నా కూడా మీరింకా వచ్చి తనకి ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తున్నారు. తన లైఫ్‌లోకి తనెంత దూరంగా ఉన్నా మీరు తన లైఫ్‌లోకి వెళ్ళిపోతున్నారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో